క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇది మనం చూసాం ఇంతకుముందు. కానీ ఫర్ ఎ చేంజ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు కథని గెస్ చేయాలి. కథని గెస్ చేయాలి. అసలు ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, అంటే ఎక్సలెంట్ వైఫ్ ఏంటి, ఎక్స్ కాప్ ఏంటి, ఈ నాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి వాళ్ళు కథని కరెక్ట్గా గెస్ చేశారనుకోండి 2025 మొత్తం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్దే కాబట్టి ప్రీ రిలీజ్లో వారు గిఫ్ట్ ఇస్తారనమాట 5గురిని చూస్ చేసి. డిస్టర్బెన్స్ ఏంటది వెనకాల? అక్కడ మైక్స్ అన్ని ఆఫ్ చేయండి అమ్మా దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలాంటి గెస్ అంటే మేము వీడిపోతామా, అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా? నో ఐ డోంట్ నో. దెన్ అంటే సార్ మనం ఏం లేదు. సో మీడియా మిత్రులకి ఏం లేదు, వెళ్ళే ముందు చిన్న కొస మెరుపు. సో ఇప్పుడు Q&A జనరల్గా మనం కాదండి ఏదేదో అనేసుకుంటారే. కాదు సార్, ఏదేదో అదే విందాం, ఏమనుకుంటారు అది విందాం. కాదు ఏంటి అది విందాం సార్. నాకు టెన్షన్ వేస్తుంది. ఏమేమి అనుకునే కాదమ్మా, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ వైఫ్ ఏదేదో అనేసుకుంటారు. కాదు సో మనకేం లేదు సార్, సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ తను తీసుకుంటుందా, ఆ లెవెల్ వరకు ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి. సార్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏం లేదు, చిన్న పజిల్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు. సో ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక సీఎం గారు నరేష్ గారు అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటీ గారు. మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు. సో జైలర్, బీహార్ ఒరిస్సా రౌడీస్ అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO అండ్ కానిస్టేబుల్. సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది. సో నాకు మీడియా మిత్రులు అంటే ఒక గౌరవం. ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులు లేని టైంలోనే చక్క పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్ రాసుకొని ఆ 4 హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా. సో దే కెన్ కనెక్ట్ ద థింగ్స్ వెరీ వెల్. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు. సో మీ ముందు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. సో చేయటం వల్ల మీకు ఏదో టైంపాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు. ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజుగారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కథని దగ్గరగా గెస్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటి 25 lakhs. ఉండవయ్యో అసలే బడ్జెట్ నేను పెద్ద అమౌంట్ ఏదో చెప్పేశాడు. మంచి అనౌన్స్ చేశాడు, ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. 25,000 అంటే ఎవరికి కావాలి? 25 lakhs అంటే నైట్. సో ఇప్పటికిప్పుడు